భారతదేశంలోనే అతిపెద్ద డివిజన్ అయిన ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగింది. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల రికార్డులు నిల్వ చేసిన సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి అనుమానాస్పద రీతిలో మంటలు వ్యాపించడం కలకలం రేపింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. వెంటనే మదనపల్లి వెళ్లి స్వయంగా దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ, సిఐడి చీఫ్ ఫోరెన్సిక్ నిపుణులు విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లికి బయలుదేరారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి డివిజన్లో మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు, పలమనేరుతో పాటు రాజంపేట లోక్సభ నియోజకవర్గానికి చెందిన భూముల రికార్డులు ఉన్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 25 రన్నింగ్ ఫైల్స్ కాలి బూడిదయ్యాయని వెలుగు చూసింది. రాత్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు ఆర్డీఓ మురళి సంఘటన స్థలానికి చేరుకోవడం పలు అనుమానాలకు దారితీస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వెనుక ఉండే కాంపౌండ్ వెనుకనే అగ్నిమాపక శాఖ కార్యాలయం ఉంది. అయితే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఆలస్యంగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి రావడం కూడా అనుమానాలకు దారితీస్తుందని మదనపల్లి ప్రజలు ఆరోపిస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని సేకరించి తనకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారని తెలిసిందే. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి అనుచరులే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పంటించి ఉంటారని మదనపల్లికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారని తెలిసిందే. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని రాగానిపల్లె పరిసర ప్రాంతాల్లోని సుమారు 980 ఎకరాల ప్రభుత్వ భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల పేరిట రిజిస్టర్ అయ్యిందని, ఆ రికార్డులు అన్ని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.